హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్లో హోమోజనైజేషన్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అట్లాగే దీనికంటే ప్రీవియస్ క్లాస్లో ఒక థీరమ్ని సాల్వ్ చేసాం. అయితే ఇది థీరమ్ కాదు, ఎగ్జాంపుల్ ప్రాబ్లం, టెక్స్ట్ బుక్లో సాల్వ్డ్ ప్రాబ్లం 5. సో క్వశ్చన్ ఏంటిదంటే, ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద పాయింట్ ఆల్ఫా కామా బీటా to the pair of lines ax square plus 2hxy plus by square equal to 0 అంటారు. సో ఫస్ట్ మనం దీన్ని జామెట్రికల్గా డ్రా చేద్దాం. ఇవి కోఆర్డినేట్ యాక్సెస్ అనుకోండి. ఓకే, ఇది ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ 0 అనేది ఆరిజిన్ నుంచి పోయే రెండు స్ట్రెయిట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఇట్లా. ఓకేనా, ఒక స్ట్రెయిట్ లైన్ని మనం L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇంకొక స్ట్రెయిట్ లైన్ని L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. అయితే ఈ రెండు స్ట్రెయిట్ లైన్స్ ఒక ఆల్ఫా కామా బీటా అనే పాయింట్ నుండి ఇలా ఉన్నాయి. ఇది ఆల్ఫా కామా బీటా నుండి ఫస్ట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దీన్ని D1 అనుకుందాం. అట్లనే ఆల్ఫా కామా బీటా నుండి ఇది సెకండ్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దీన్ని D2 అనుకుందాం. ఈ రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ దీనికి ఈక్వల్ అని ప్రూవ్ చేయమని అంటున్నాడు మనల్ని. ఓకేనా, రైట్. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే, గివెన్ దట్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ a pair of straight lines. Represents a pair of straight lines. ఇవి రెండు స్ట్రెయిట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ రెండు లైన్స్ ఏంటి అంటే, లెట్ ద లైన్స్ ఆర్ ఆల్రెడీ మనం ఇక్కడ అనుకున్నాం. ఒకటి L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇంకోటి ఏంటిదంటే L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ రెండింటి కంబైన్డ్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా, మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఈ రెండింటి కంబైన్డ్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ దీస్ టూ ఈక్వేషన్స్ అంటే L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y. ఓకేనా, సో దిస్ ఈజ్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ మల్టిప్లై చేయాలి రెండు. ఇది L1 L2 x ఇంటూ x స్క్వేర్ అంటే L1 L2 x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ L1 M2 x ఇంటూ y xy, L1 M2 xy అవుతుంది. నెక్స్ట్ M1 L2 x ఇంటూ y xy అంటే దీన్ని సింపుల్గా మనం L2 M1 xy అని రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ M1 M2 y ఇంటూ y స్క్వేర్ అంటే దీన్ని M1 M2 y స్క్వేర్ అని రాసుకుందాం. అయితే ఈ రెండు టర్మ్స్లో నుంచి మనం xyని కామన్ చేయొచ్చు. ఓకే, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ L1 L2 x స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 xy ప్లస్ M1 M2 y స్క్వేర్, ఈక్వేటింగ్ ద లైక్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ని ఈక్వేట్ చేయాలి, తర్వాత xy కోఎఫిషియెంట్ని ఈక్వేట్ చేయాలి, తర్వాత వై స్క్వేర్ కోఎఫిషియెంట్ని ఈక్వేట్ చేద్దాం. ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏం కనిపిస్తుంది? సో హియర్ a ఈజ్ ఈక్వల్ టు L1 L2, తర్వాత 2h ప్లేస్లో ఏం కనిపిస్తుంది మనకి? ఇది. సో 2h ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M1. నెక్స్ట్ b ప్లేస్లో ఏముంది? M1 M2 ఉంది. సో b ఈజ్ ఈక్వల్ టు M1 M2. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఇక్కడ వరకు. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో ఏంటిదంటే, D1 ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు ఫస్ట్ లైన్. ఓకే, for suppose let D1 is equal to perpendicular distance from alpha comma beta to L1x plus
m1y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇదేమైతే చూడండి. సో d1 ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ ఆల్ఫా కామా బీటా ఒక పాయింట్ నుండి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనం ఆల్రెడీ స్ట్రేట్ లైన్స్లో డిస్కస్ చేసి ఉంటాం. ఒక పాయింట్ నుండి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ అనేది x1 కామా y1 అయి ఉండి తర్వాత ఇది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది లైన్ అయితే ఈ పాయింట్ నుండి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై √a² ప్లస్ b² అని నేర్చుకుంటాం మనం ఫస్ట్ ఇయర్లో స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో. ఓకేనా. కాకపోతే ఇక్కడ x1 కామా y1 ప్లేస్లో ఆల్ఫా కామా బీటా ఉంది, ax ప్లస్ by ప్లస్ c ప్లేస్లో l1x ప్లస్ m1y ఉంది. సో సింపుల్గా ఏం లేదు, ఇక్కడ x ఉన్న ప్లేస్లో x1ని, y ఉన్న ప్లేస్లో y1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. మనం కూడా x ఉన్న ప్లేస్లో ఆల్ఫాని, y ఉన్న ప్లేస్లో బీటాని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ l1 ఆల్ఫా ప్లస్ m1 బీటా బై ఇక్కడ √a² ప్లస్ b² అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ y². here coefficient of x is l1 square and coefficient of y is m1 square. So this is under root of. So similarly d2 is equal to perpendicular distance from alpha comma beta to second line. What is second line here? L2x plus m2y is equal to 0. So this is d2 is equal to modulus of L2 alpha plus m2 beta by under root of L2 square plus m2 square. ఓకే, మనం ఇప్పుడు d1 ఫైండ్ అవుట్ చేసుకున్నాం, తర్వాత d2 ఫైండ్ అవుట్ చేసుకున్నాం. d1 అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కమా బీటా టు ద ఫస్ట్ లైన్ అండ్ d2 అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కమా బీటా టు ద సెకండ్ లైన్. జస్ట్ ఈ రెండింటి ప్రోడక్ట్ మనకు కావాల్సిన ఆన్సర్ ఇస్తుంది. ఓకేనా, రైట్. ఓకే, సో నెక్స్ట్ d1 ఇంటూ d2 ఈజ్ ఈక్వల్ టు, సో మనకు ఆల్రెడీ d1 అంటే తెలుసు, ఏంటిది l1 ఆల్ఫా ప్లస్ m1 బీటా by under root of l1 square plus m1 square into d2 అంటే l2 alpha plus m2 beta by under root of l2 square plus m2 square. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ఎలా రాసుకుందాం అంటే మాడ్యులస్ ఆఫ్ l1 alpha plus m1 beta into L2 alpha plus m2 beta డివైడెడ్ బై రెండింటి కలిపేసి ఒక రూట్ రాసేద్దాం, అండర్ రూట్ ఆఫ్ l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. ఓకే, సో జస్ట్ మల్టిప్లై చేయడం న్యూమరేటర్ l1 l2 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్. సో దిస్ ఈజ్ l1 l2 ఆల్ఫా స్క్వేర్ plus L1 M2 alpha into beta alpha beta. This is L1 M2 alpha beta. Next M1 L2 alpha into beta alpha beta అంటే L2 M1 alpha beta plus M1 M2 beta into beta is beta square. So this is M1 M2 beta square. Okay, modulus of by under root of ఇది L1 స్క్వేర్ L2 స్క్వేర్ అంటే సింపుల్గా L1 L2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ L1 స్క్వేర్ M2 స్క్వేర్, దీన్ని L1 M2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ అంటే సింపుల్గా L2 M1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ M1 స్క్వేర్ M2 స్క్వేర్, దీన్ని సింపుల్గా M1 M2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్లీ మనం ఇప్పటిదాకా సాల్వ్ చేసాం ఇక్కడ మనకి L1 L2. ఓకే, ఒక స్టెప్ రాద్దాం. L1 L2 ఆల్ఫా స్క్వేర్ అండ్ ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్ టేక్ ఆల్ఫా బీటా కామన్ అవుట్. సో దిస్ ఈజ్ L1 M2 ప్లస్ L2 M1 ఆల్ఫా బీటా ప్లస్ దిస్ ఈజ్ M1 M2 బీటా స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్, అయితే ఇక్కడ చూడండి మనకి L1 L2 అంటే ఏంటి అసలు ఇక్కడ రాసాను నేను. L1 L2 అంటే ఏ, అంటే ఇప్పుడు L1 L2 అంటే ఏ రాస్తుంది, ఏ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ M1 M2 ఉంది కదా, యాక్చువల్గా మనకి M1 M2 అంటే ఏంటిది బి,
అంటే ఇది బీ స్క్వేర్ అవుతుంది, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉన్నది. మన ప్రూఫ్లో మనకి డినామినేటర్లో ఏం కనిపిస్తుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఉన్నది ప్లస్ బీ స్క్వేర్ ఉన్నది. ఇంకా మనకి ఏముంటే మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చండి, అంటే ఏ స్క్వేర్ ఉన్నది ప్లస్ బీ స్క్వేర్ ఉన్నది. ఇప్పుడు మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలంటే ఇక్కడ -2ab ఉండాలి. -2ab ఉంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ -2ab అంటే సింపుల్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ మనకి L1 L2 హోల్ స్క్వేర్ ఉన్నది, M1 M2 హోల్ స్క్వేర్ ఉన్నది, అంటే ఏ స్క్వేర్ ఉన్నది ప్లస్ బీ స్క్వేర్ ఉన్నది. అంటే -2ab లేదు, -2ab లేదు ఇక్కడ. మరి మన ఇక్కడ -2ab అంటే ఏంటిది, -2ab అంటే -2 L1 L2 M1 M2 లేదన్నట్టు. అంటే ఇది L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్. నాకు -2 L1 L2 M1 M2 లేదు కాబట్టి ఒకసారి నేను రాసుకున్నా, సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి మళ్ళీ సేమ్ టర్మ్ని యాడ్ చేయాలి. సో 2L1 L2 M1 M2. ఓకే, మళ్ళీ రిమైనింగ్ 2 స్టెప్స్ సేమ్. ఏంటిది అది, L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 హోల్ స్క్వేర్. ఈ 2 స్టెప్స్ క్యాన్సిల్ అయిపోతే ప్రీవియస్ స్టెప్ మళ్ళీ ఉంటుంది మనకి. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు L1 L2 అంటే ఏంటి, యాక్చువల్గా మనకి L1 L2 అంటే ఇక్కడ ఏ. సో దిస్ ఈజ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 అంటే ఏంటి, 2h. సో దిస్ ఈజ్ 2h ఆల్ఫా బీటా. నెక్స్ట్ M1 M2 అంటే ఏంటి మనకి, M1 M2 అంటే b. సో దిస్ ఈజ్ b బీటా స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్, ఇప్పుడు ఇది L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్ -2 L1 L2 M1 M2. దీన్ని సింపుల్గా మనం ఏమని రాయొచ్చు అంటే L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ప్లస్ సేమ్ అట్లనే దీన్ని ఇక్కడ చూడండి, L1 M2 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, L2 M1 హోల్ స్క్వేర్ అంటే బీ స్క్వేర్, ఇగో ప్లస్ 2 L1 M2 L2 M1. అంటే దీన్ని కూడా మనం సింపుల్ ఏమని రాసుకోవచ్చు, L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కావాలంటే మనం సింప్లిఫై చేసి చూడండి, ప్రీవియస్ స్టెప్స్ వస్తాయి. ఓకే, రైట్. మాడ్యులస్ ఆఫ్, దిస్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ b బీటా స్క్వేర్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ L1 L2 అంటే ఏంటి మరి, L1 L2 అంటే ఏ, M1 M2 అంటే బి. సో దీన్ని సింపుల్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ప్లస్ L1 M2 ప్లస్ L2 M1, L1 M2 ప్లస్ L2 M1 అంటే 2h. సో 2h హోల్ స్క్వేర్, 2h హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 2 స్క్వేర్ h స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4h స్క్వేర్. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్.